హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. ఈరోజు వచ్చేసి మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి. ఈరోజు వచ్చేసి మా వారు ఎగ్ బిర్యానీ అడిగారు. ఓకే అనేసి సింపుల్గా ఈజీ మెథడ్లో చేసేయచ్చండి. చాలా సింపుల్గా చేయొచ్చండి. ఎగ్ బిర్యానీ మాత్రం టేస్ట్ కూడా అంత లెవెల్లో ఉంటుందండి. ఫస్ట్ అయితే కనుక మీరు కానీ మా ఛానల్ చూస్తుంటే కనుక ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే బాస్మతి రైస్ తీసుకున్నానండి. నేను వచ్చేసి 2 గ్లాసెస్ అయితే బాస్మతి రైస్ తీసుకున్నానండి. మనం రైస్ అయితే కడిగి హాఫ్ అన్ అవర్ ముందుగా పెట్టేసుకోవాలి. నేను వచ్చేసి ఎగ్ బాయిలర్లో అయితే ఎగ్స్ ఉడకబెడుతున్నానండి. ఇది మాత్రం చాలా యూజ్ అవుతుందండి, చాలా బాగా పనిచేస్తుంది నాకు మాత్రం. ఫస్ట్ అయితే ఇందులో ప్లేట్ తీసేసాను కదండి. ఆ ప్లేట్లో వచ్చేసి 1 కప్పు దాకా అయితే వాటర్ వేసానండి. వాటర్ వేసిన తర్వాత ట్రే అనేది పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఎగ్స్ అండి, మనకి ఎన్ని కావాలో దాన్ని చూసి వాటర్ అనేది వేసేసుకోవాలండి మనము. నేనైతే కానీ వాళ్ళు మెజర్మెంట్ కప్పు ఇచ్చారు కానీ దాంట్లో అయితే 2 కప్స్ వేసానండి. 6 ఎగ్స్ అనేసి 2 కప్స్ దాకా అయితే వాటర్ వేసేసి ఎగ్స్ అయితే పెట్టేశానండి. 6 ఎగ్స్ పెట్టేశాను. పెట్టేసిన తర్వాత మనం వాళ్ళు క్యాప్ ఇచ్చారు కదా, ఆ క్యాప్ పెట్టేసిన తర్వాతనే అండి మనం స్విచ్ బోర్డ్ అనేది ఆన్ చేసుకోవాలి. ప్లగ్ పెట్టేసి ముందుగా పెడితే షాక్ వస్తుందండి. నేనైతే ఆన్ చేసేసానండి. బోర్డ్ ఆన్ చేసిన తర్వాత ఆటోమేటిక్ సిస్టమ్ అయితే ఆన్ చేసేసాను. స్విచ్ ఆన్ చేసేసాను. చూడండి, ఆన్ చేసిన తర్వాత మనకు వచ్చేసి 15 మినిట్స్లో అయితే కానీ ఎగ్ బాయిల్ అవుతుందండి. కరెక్ట్ టైం నాకు 14 లేక 13 మినిట్స్లో అయితే ఎగ్స్ బాయిల్ అయ్యాయండి. మనకి ఆటోమేటిక్గా స్విచ్ అనేది ఆఫ్ అయిపోతుందండి. ఎగ్స్ ఉడికిన వెంటనే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ ప్రోడక్ట్ మాత్రం తప్పకుండా తెచ్చుకోండి. నేనైతే కానీ మీషోలో తెచ్చుకున్నానండి. నాకు వచ్చేసి 320 రూపీస్ పడిందండి కాస్ట్. చూడండి, మనకి ఇక్కడ కనిపిస్తుంది మొత్తం వాటర్ అంతా ఉడికేది కూడా నీట్గా. కానీ నేను ఎగ్స్ అయితే పెట్టేశాను. ఈ లోపు అయితే బిర్యానీకి ప్రిపేర్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే మిక్సీ జార్లోకి అయితే అదే పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి అండి గ్రైండ్ చేసి పెట్టుకుంటున్నాను. ఇందాకని ఆ మిక్సీ జార్లో వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టానండి. అందులోనే కొత్తిమీర, పుదీనా, అలాగే పచ్చిమిర్చి, పెరుగు అండి వేసేసి గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలండి. ఇలా చేసి బిర్యానీ చేయండి, టేస్ట్ మాత్రం లెవెల్స్ అండి, అసలు చాలా బాగుంటుంది. చూడండి, మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసేసి పక్కన పెట్టేశాను. ఈలోగా ఎగ్స్ కూడా బాయిల్ అయ్యాయండి. నేను అది వీడియో తీసాను కానీ మిస్ అయిందండి అది. ఈలోపు ఎగ్స్ కూడా చూడండి చాలా బాగా ఉడకాయండి. ఉడికిన తర్వాత పెక్కు తీసేసి అందులో కార్డ్స్ అయితే పెట్టేసుకున్నానండి. ఇలా కార్ట్లు పెట్టేసి పక్కన పెట్టేశాను. పెట్టిన తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసేసి ఉప్పు, కారం, పసుపు వేసేసి మనం కార్ట్ పెట్టుకున్నాం కదండి ఎగ్స్, అవి వేసేసి ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేయడం వల్ల ఎగ్ అనేది మనకు సప్పగా లేకుండా బాగుంటుందండి. ఉప్పు కారం పట్టేసి ఎగ్ అనేది బాగా టేస్ట్గా ఉంటుంది. ఈ లోపు అయితే బిర్యానీ కోసం అనేసి ఒక గిన్నె పెట్టేసుకున్నాను. అందులో వచ్చేసి ఆయిల్ వేసానండి. ఒక 2 టేబుల్ స్పూన్ దాకా అయితే ఆయిల్ వేసాను. తర్వాత వచ్చేసి నెయ్యి వేసానండి. నేను రెండుతో కలిపి బిర్యానీ చేస్తే టేస్ట్ బాగుంటుంది. ఫస్ట్ అయితే ఉల్లిపాయలు ఫ్రై చేసుకుంటున్నానండి. అదే బ్రౌన్ ఆనియన్స్కి, అలాగే కర్రీలో కూడా రెండింటికి సరిపోయేటట్టు ఫ్రై చేస్తున్నాను నేను. ఇలాగైతే ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి అండి అడ్డంగా చీలికలుగా కట్ చేసేసి ఇలా వేసేసిన తర్వాత ఓల్ గరం మసాలా అండి అన్నీ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను నేను. అదే చెక్క, లవంగ, యాలకులు, మొగ్గ, బిర్యానీ ఆకు, షాజీరా అన్నీ వేసేసాను. వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలండి వీటిని మొత్తము. మనకు అప్పుడే ఫ్లేవర్ అనేది తెలిసి వస్తుందండి. ఇప్పుడు బాగా ఉల్లిపాయలు వేగాయి కదా, ఈ టైంలో నేను కొన్ని తీసి పక్కన పెట్టానండి ఫ్రైడ్ ఆనియన్స్ కనేసి. ఇప్పుడు వచ్చేసి 2 టమాటాలు అండి కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి బాగా మగ్గేదాకా అయితే ఫ్రై చేసేసుకోవాలండి. టమాటో ముక్కల్ని మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు కావాలంటే ప్యూరీ కూడా వేసుకోవచ్చు. టమాటో మిక్స్ చేసేసి నేను టమాటోస్ వేసేసాను. వేసిన తర్వాత 1 స్పూన్ దాకా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, మనం మసాలా తినేదాన్ని బట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసేసుకోవాలండి. మనకు బాగా వేయించుకోవాలండి. టమాటాలు బాగా మెత్తగా మగ్గేంత వరకు అయితే కలుపుకోవాలి బాగా ఇలాగా. ఇప్పుడు వచ్చేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి మసాలా, అదే కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, పెరుగు వేసేసేయాలండి ఇందులోకి. అసలు ఈ పేస్ట్ వేయంగానే స్మెల్ వస్తుందండి, సూపర్గా వస్తుందండి. అసలు అంత మంచి వాసన వస్తుందండి కొత్తిమీర, పుదీనా అయితే. వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. మనకి ఇది పచ్చివాసన పోయేదాకా ఉడికించుకోవాలండి ఆయిల్లో బాగా. ఈ పేస్ట్ని మనం కలుపుతూనే ఉండాలండి, లేకుంటే కానీ అడగంటుతుంది. మనం ఎందుకంటే పెరుగు అన్నీ వేసాం కదా, చూడండి ఇలా ఉడికి ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే ఉడికించుకోవాలి. మళ్ళీ ఒక్కసారి బాగా కలుపుకోవాలండి, లేకుంటే కానీ అడుగంటుతుంది. ఇలా బాగా కలిపిన తర్వాత పచ్చివాసన అంతా పోయింది కదండి.
ఇప్పుడు వచ్చేసి కొద్దిగా పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసుకోవాలండి. నేను వచ్చేసి పచ్చిమిర్చి చీలికలు వేసాను, అలాగే పచ్చిమిర్చి గ్రైండ్ చేసి కూడా వేసాను కదా, దానికి తగినట్టు కారం అయితే వేసాను. తర్వాత వచ్చేసి ధనియాలు జీలకర్ర పొడి వేసానండి, అలాగే బిర్యానీ మసాలా వేసాను. ఒక హాఫ్ స్పూన్ దాకా అయితే గరం మసాలా కూడా వేసానండి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. గ్రేవీకి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. చేసిన తర్వాత పేస్ట్ అనేది బాగా కలుపుకోవాలండి. ఇవి కూడా బాగా కలిపిన తర్వాత కొంచెం ఉడికించాలండి. మీకు కావాలంటే వాటర్ వేసుకోవచ్చు ఈ టైంలో కొంచెము. ఈ పేస్ట్ అంతా ఉడికి ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకోవాలండి. చూడండి, నాకైతే బాగా ఉడికి ఆయిల్ తేలింది కదా. నేను ఫ్రై చేసి పెట్టుకునే ఎగ్స్ అయితే ఇందులో వేసేసానండి. వేసేసి ఎగ్స్ కూడా అండి ఒక్క 5 మినిట్స్ దాకా అయితే బాగా ఉడకాలండి. మనకు ఆ గ్రేవీ అంతా ఎగ్ అనేది పట్టేస్తుందండి చాలా బాగా. అసలు తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఎగ్కి మాత్రం అస్సలు. నేను ఈలోపు వచ్చేసి ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే ఉడికిస్తున్నానండి. ఈలోపు అయితే రైస్కి అయితే రెడీ చేసి పెట్టుకుంటున్నానండి. రైస్ ఉడికించుకోవాలి కదా, ఈలోపు రైస్ పెట్టేసుకుంటున్నాను. ఇక్కడైతే వాటర్ తీసుకున్నాను. నేను 2 గ్లాసెస్కి రైస్ కాబట్టి ఒక 6 గ్లాసెస్ దాకా అయితే వాటర్ వేసేసి అందులో అయితే టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే ఓల్ గరం మసాలా అండి, చెక్క లవంగ యాలకు బిర్యానీ ఆకు షాజీరా అన్నీ వేసేసి కొద్దిగా ఆయిల్ కూడా వేసేసానండి. వాటర్లో వేసేసి బాగా కలిపి మనం బాయిల్ చేసుకోవాలండి. ఇది బాగా ఉడకాలండి. ఆ వాటర్ అనేది బాగా తెరులుతుంది చూడండి. ఇప్పుడు ఉడుకుతుంది కదా, ఈ టైంలో మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసేసుకోవాలండి. వాటర్ లేకుండా ఓన్లీ రైస్ మాత్రమే వేసేసుకోవాలి. బాగా అంతా వేసిన తర్వాత మనకి రైస్ ఎంత నానితే అంత బాగా వస్తుందండి బిర్యానీ అనేది. పాతవైతే కొత్తవైతే కానీ కడిగి వెంటనే వేసేసుకోవచ్చండి. రైస్ పాతవైతే కానీ కొంచెం టైం పడుతుంది నానడానికి. రైస్ వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలిపానండి. చూడండి, రైస్ అనేది ఉడుకుతుంది. నాకు 50% అయితే ఉడికిందండి. ఇంకా ఉడకాలండి, 80% ఉడకాలి ఈ బిర్యానీకి మాత్రం. రైస్ అయితే రెడీ అయిందండి, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. పక్కన ఎగ్స్ కూడా బాగా ఉడికాయండి. ఆయిల్ అంతా తేలింది ఎగ్స్ పైన కూడా. మనం వచ్చేసి స్టవ్ ఆఫ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇలాగే సిమ్లో పెట్టేసుకొని మనం రైస్ అనేది దీనిలో వేసేసుకోవాలండి. ఎగ్స్లో వేసేసుకోవాలి దమ్ పెట్టేసుకోవడానికి. మీరు కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చండి, లేయర్గా కూడా వేసేసుకోవచ్చు. కానీ నేను వెడల్పుగా గిన్నె ఉందనేసి ఒక లేయర్లు అయితే వేసానండి. రైస్ మాత్రం ఒక సైడ్ ఉడుకుతున్న రైస్ని ఆఫ్ చేయకోకుండా అలాగే రైస్ చిల్లుగిల్లెతో తీసుకొని ఇందులో వేసేసానండి. గరిటెతో తీసేసి రైస్ అంతా ఈవెన్గా పరుచుకోవాలండి. మనము మొత్తం వాటర్ పడకోకుండా చూసుకోవాలండి. రైస్ అయితే 80% ఉడికిందండి నాకైతే కన్నా. ఇలా మొత్తం లేయర్గా అయితే వేసేసుకోవాలి. బిర్యానీ రైస్ మొత్తం మనకి అంత పడుతుందండి. మనం తీసుకున్న రైస్ వచ్చేసి 1/2 కిలో కొంచెం ఎక్కువ ఉందండి. నేను 2 గ్లాసెస్ అంటే చూడండి ఈవెన్గా పర్చేసాను రైస్. అలా గరిటెతో తీసుకొని మళ్ళీ ఒక్కసారి అనేది మొత్తం పర్చేసుకుంటున్నానండి. ఇలా స్పూన్కు ఉండేదంతా మసాలా అంతా అంటేస్తుంది. అసలు అరోమా కూడా చాలా బాగా వస్తుందండి, ఫ్లేవర్ మాత్రం. అంత ఈవెన్గా వేసిన తర్వాత మనం వీటిపైన వచ్చేసి మనం వచ్చేసి పుదీనా, కొత్తిమీర, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసేసుకోవాలండి. నేను కొంచెం ఆనియన్స్ తీసి పెట్టుకున్నాను కదా, ఇప్పుడైతే వేసేస్తున్నానండి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసేస్తున్నా ఫస్ట్ అయితే. ఇలా ఈవెన్గా పరుచుకున్నామంటే చాలా బాగుంటుంది. అలాగే కొత్తిమీర, పుదీనా అంటే చిన్నగా కట్ చేసేసి వేసేసాను. అలాగే కొంచెం నెయ్యి కూడా వేసేసానండి పైన. నెయ్యి వేసేసిన తర్వాత బిర్యానీ మసాలా అండి, ఇప్పుడండి ఫ్లేవర్ వచ్చేది. పైన ఇలా బిర్యానీ మసాలా వేసి దమ్ పెట్టామంటే బిర్యానీ ఫ్లేవర్ మాత్రం అది సూపర్గా వస్తుందండి. అస్సలు బిర్యానీ మసాలా వేసాను. అలాగే కొంచెం అండి ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నా కదా, అదే కడాయిలో కొద్దిగా వాటర్, అదే అన్నం ఉడికించిన నీళ్ళు వేసేసి ఇలా అయితే వేసేసానండి. నేను దానిపైన కలర్ కోసం వేసానండి అంతే. కొంచెం వాటర్ రైస్ అదే ఉడికించిన నీళ్ళు వేసామంటే కానీ ఇంకెక్కడైనా దమ్ లేకుంటే కానీ దమ్ అవుతుందండి రైస్. ఇప్పుడు వచ్చేసి మూత పెట్టేసి దమ్ పెట్టేశానండి. ఒక 2 మినిట్స్ హైలో పెట్టేసి 5 మినిట్స్ అనేది సిమ్లో పెట్టేశానండి. కింద కడాయి పెట్టేసి కింద రొట్టె పెన్నం పెట్టేసి నేను దానిపైన ఇది పెట్టేశానండి. 5 నిమిషాల్లో దమ్ అయిపోయిందండి. అస్సలు చూడండి, ఆఫ్ చేసిన వెంటనే చూడకూడదు, కొంచెం వదిలేసామంటే కానీ రైస్ చూడండి ఎలా విడుచుకుందో. అసలు పొల్లుగా, అసలు చాలా పొడిగా చాలా బాగా వచ్చిందండి బిర్యానీ మాత్రం. ఎగ్ బిర్యానీ సూపర్గా వచ్చిందండి. ఎగ్ దమ్ బిర్యానీ అయితే చాలా బాగండి. మసాలా కూడా అస్సలు అంత బాగా పట్టేసిందండి రైస్కి. అంత కలిపాక చూపిస్తా చూడండి ఎంత బాగుంది. అసలు చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. అంతే చూడండి, ఎగ్స్ కూడా బాగా ఉడికాయి. నేనైతే సర్వ్ చేసేసుకుంటున్నాను. ప్లేట్లో వచ్చేసి
ఎగ్ బిర్యానీ సూపర్ అంటే సూపర్ అండి. ఇలా చేయండి, ఈజీ, ఇంట్లో వాళ్ళందరూ ఫిదా అయిపోవాల్సిందేనండి. అంత బాగా నచ్చుతుందండి. మా వారికి అయితే చాలా బాగా నచ్చింది. ఎగ్ ప్లేస్లో ఇంకా చికెన్ కానీ మటన్ కానీ ఇంకా సూపర్ అన్నారండి. అంత ఫ్లేవర్ నచ్చిందనుకోండి. ఈరోజు వీడియో అయితే ఇదండి. నచ్చితే కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.